వెల్కమ్ బ్యాక్. చిన్నారులను చిదిమేసిన పాపం పాక్ తాలిబాన్లది. వీళ్ళొక్కరే కాదు, ఎన్నో తీవ్రవాద సంస్థలు తీరం లేని గమ్యం కోసం ప్రయాణిస్తూ లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటున్నారు. ఇసిస్, హమాస్, అల్ ఖైదా, హిజ్బుల్లా ఒక్కో సంస్థ పేరు వేరైనా తీరు మాత్రం ఒక్కటే, అదే నరమేధం. చేతిలో ఆయుధం, నోటిలో నినాదం, మెదడులో ఉన్మాదం. ప్రాణాలు తీయడమే నెత్తుటేళ్లు పారించే ఉగ్రభూతం లక్ష్యం. ఈ మారణకాండ చూస్తుంటే వీళ్ళు మనుషులా లేక యమదూతలా అన్న అనుమానం కలుగుతోంది. అసలు వీరికి మానవత్వం అనేది ఉండదా? మనుషుల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చేసి పండగ చేసుకుంటారా? వారి దృష్టిలో ప్రాణం ఖరీదు ఒక్క తూట మాత్రమే. ప్రాణాలు తీయటం అన్నది వాళ్లకు ఆట మాత్రమే. ఎక్కడ తుపాకుల గర్జనల హోరులో ఆర్తనాదాలు వినిపించవో, ఎక్కడ మనుష్యుల ప్రాణాలకు రవంత విలువ కూడా ఉండదో, ఎక్కడ ఉగ్రభూతానికి సామాన్య పౌరులు బలైపోతారో, ఎక్కడ శాంతి అన్న పదం జనం మది నుంచి పూర్తిగా తొలగిపోతుందో, ఎక్కడ క్షణముక యుగంలా భయం గుప్పిట గడుస్తుందో ఆ మరుభూమిలోకి ప్రపంచం నెమ్మది నెమ్మదిగా జారుకుంటోంది. అవును, అన్ని ఖండాల్లో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో నివురుగప్పిన ఉగ్రభూతం ఇప్పుడు ఆధునిక సమాజంలో జడలు విప్పుకుంటోంది. ఒక్కటొక్కటిగా బయటకొచ్చి నరమేధం సృష్టిస్తోంది. ఒక్కో దాడి వెనుక ఒక్కో నెత్తుడి చరిత్ర, ఒక్కో దాడికి తెగబడింది ఒక్కో ఉగ్రవాద సంస్థ, ఒక్కో దాడికి ఒక్కో లక్ష్యం. అల్ ఖైదా, తాలిబాన్, ఇసిస్, హమాస్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్లా, బొకో హరాం పేరు ఏదైనా అన్ని ఉగ్రవాద సంస్థల తీరు ఒక్కటే. మతం ముసుగులో కొన్ని, జిహాదీ మత్తులో మరికొన్ని, సామ్రాజ్యవాద కాంక్షతో మరికొన్ని, ఇలా అన్ని తీవ్రవాద సంస్థలు నెత్తుటి క్రీడలు ఆడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 400కు పైగా తీవ్రవాద సంస్థలున్నాయి. నమ్మడానికి భయం కలుగుతున్నా ఇది నిజం. వీటిలో 100కు పైగా సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. వీటిలో ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా ఒకటి. అల్ ఖైదా నుంచి పుట్టుకొచ్చిన ఈ ఉగ్రవాద శాఖ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇరాక్, సిరియాల్లో నెత్తుటేళ్లు పారించిన ఈ సంస్థ ఇప్పుడు భారత్ మీద కన్నేసింది. ఏడాదికి 1,30,000 కోట్ల రూపాయల సంపదను పెంచుకుంటూ ప్రపంచాన్నే తన గుప్పిట బంధించాలని ఉవ్విళ్లూరుతోంది ఇసిస్. ఇప్పటికే లక్షలాది మందిని నిర్దాక్షిణ్యంగా హతమార్చిన ఇస్లామిక్ స్టేట్ ప్రపంచంలోనే సంపన్న తీవ్రవాద సంస్థగా నరమేధం సాగిస్తోంది. హింసకు పాల్పడటం, అది కూడా అసలు మతిలేని హింసకు పాల్పడటం, ఈ సంస్థలకి దేశాలు సహాయం చేయటం, కొన్ని రాజకీయాలు సంస్థలకు అలవటం, రాజకీయాలు మతాలు ఇవి కలవటం, వీటి అన్నిటికీ ఈ కారణాల వల్ల ఉగ్రవాదం బలపడిపోతూ ఉంది. ఇతర దేశాలకు కూడా స్ప్రెడ్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతా ఉంది. 1989లో మహమ్మద్ బిన్ లాడెన్ మదిలో పురుడు పోసుకున్న రక్త పురుగు అల్ ఖైదా కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. న్యూయార్క్ మీద 9/11 దాడుల తర్వాత ఉగ్ర ప్రపంచానికి అగ్రనేతగా మారిపోయిన అల్ ఖైదా ఇప్పటికీ జిహాదీ లక్ష్యంతో పనిచేస్తోంది. లాడెన్ మృతి తర్వాత అల్ జవహరీ నేతృత్వంలో నడుస్తోంది. అయితే ఈ సంస్థ నుంచే పుట్టుకొచ్చిన అబూ అల్ బకర్ బగ్దాదీ ఇసిస్ కు ప్రాణం పోశాడు. 1,00,000 మంది బిన్ లాడెన్లతో సమానమైన అబూ అల్ బకర్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేంత బలమైన ఉగ్రనేతగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు అమెరికా మీద 2001లో మనం చూసాం. ప్రపంచ చరిత్రలోనే ఇప్పుడు కనీ వినేరుగునంత భయోత్పాతాన్ని సృష్టించేటువంటి ఉగ్రవాద చర్యకు పాల్పడ్డారు. అప్పటి నుంచే ప్రపంచం అంతా కూడా దీని ప్రమాదం అందరికీ ఎంత ఉందో అర్థమైంది. ఈవేళ అల్ ఖైదానే ప్రమాదం అనుకుంటే, తాలిబాన్ ప్రమాదం అనుకుంటే అంతకంటే ప్రమాదం అల్ ఖైదా అయింది. అల్ ఖైదా అనే ప్రమాదం అనుకుంటే ఈవేళ ఐసిస్ అనే పేరుతో మరింత ప్రమాదకరమైనటువంటిది, మధ్యగారి తీసుకెళ్ళేటువంటిది, దాదాపుగా రాజ్యంగా చలామణి కావడం కోసం పోరాటం చేస్తున్నటువంటిది అది తయారైంది. ఇక ఇస్లామిక్ తీవ్రవాదంలో చెప్పుకోవాల్సిన మరో సంస్థ హమాస్. హర్కత్ అల్ మఖ్వామా అల్ ఇస్లామీకి సంక్షిప్త నామమే హమాస్.
1987లో పాలస్తీనాలో సోషియో పొలిటికల్ టెర్రర్ గ్రూప్ గా అవతరించిన హమాస్ పరిచయం చేసిన ఆయుధమే జిహాద్. సూసైడ్ బాంబర్లకు పెట్టింది పేరైన హమాస్ ప్రపంచంలో రెండో సంపన్న ఉగ్రవాద సంస్థగా నరమేధం సృష్టిస్తూ సాగుతోంది. ఈ విషవృక్షం నుంచే మరో దేశంలో ఆవిర్భవించిన కొమ్మ హిజ్బుల్లా. 1982లో లెబనాన్ సివిల్ వార్ సమయంలో ఇరాన్, సిరియా కేంద్రంగా పుట్టుకొచ్చిన లెబనాన్ బేస్డ్ టెర్రరిస్ట్ గ్రూపే ఇది. ఇజ్రాయిల్లో సున్నీ అరబ్లను అంతమొందించడమే లక్ష్యంగా పుట్టిన హిజ్బుల్లా ఏటా 50 లక్షల కోట్ల రూపాయల ఆదాయంతో అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకుంటోంది. ఇక ఈ జాబితాలో చెప్పుకోదగ్గ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు చాలానే ఉన్నాయి. ఆఫ్ఘన్, పాకిస్తాన్ లో గిరిజన ప్రాంతాల్లో పురుడు పోసుకున్న మరో ఉగ్రభూతం తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తానీ. వాస్తవానికి తాలిబాన్ అనుబంధ శాఖగా పుట్టిన ఈ సంస్థ ఇప్పుడు స్వతంత్రంగా ముందుకు సాగుతోంది. తాజా పెషావర్ ఆర్మీ స్కూల్ పై దాడి చేసింది ఈ శాఖ ఉగ్రవాదులే. గజనీ, గోరీ, మహమ్మద్ సికిందర్, తామర్లీన్ ఎవడైతేనే ఒక్కొక్కడు ఒక మహాహంతకుడు అని చెప్పని అంటాడు శ్రీశ్రీ. అలాగే ఈ ఉగ్రభూతాన్ని ఏ రూపంలో, ఏ పేరుతో, ఎక్కడ ఎలా పోషించబడినా, ఎలా పెంచబడినా వీటన్నిటికీ కూడా ఏంటంటే ఒక దుర్మార్గపు రాజనీతి. ప్రపంచ మీద ఆధిపత్యాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవాలనేటువంటి అమెరికా కాంక్ష, యుద్ధకాంక్ష కానీ, లేకపోతే రాజ్యకాంక్ష కానీ, పెత్తందారీతనం కానీ, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ అనేక రకాలుగా ఈ ఉగ్రభూతం అనేటువంటిది తయారైంది. వీరితో పాటు ఇస్లామిక్ రాజ్య స్థాపన ప్రయత్నంలో పుట్టిన మరో ఉగ్రవాద సంస్థ అదెన్ అభిన్ ఇస్లామిక్ ఆర్మీ. యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ విస్తరించింది చిన్న దేశంలోనే అయినా తన కార్యకలాపాలు మాత్రం అత్యంత భయంకరంగా ఉంటున్నాయి. ఇక 2003లో ఇరాకీ గెరిల్లా సేనల నుంచి పుట్టుకొచ్చిన మరో ఉగ్రవాద సంస్థ జమాతే అన్సార్ అల్ సున్నా. ఇది కూడా ఇస్లామిక్ రాజ్య స్థాపనే ధ్యేయంగా తన కార్యకలాపాలు నడిపిస్తోంది. ఈ సంస్థతో పాటు అత్యంత హేయంగా విమానాలను కూడా కూల్చివేయగల అత్యాధునిక ఆయుధ సంపత్తితో ఉన్న మరో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ఆర్మెడ్ ఇస్లామిక్ గ్రూప్ ఆఫ్ అల్జీరియా. ఇస్లామిక్ సాల్వేషన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మిలిటెంట్ గ్రూప్ ఇప్పటికి ఎన్నో దాడులు చేసింది. అసలు ఈ ఉగ్ర రక్కసికి ఆయువు పోస్తోంది ఎవరు? ఆ అదృశ్య శక్తి ఎవరు? బ్రేక్ తర్వాత చూద్దాం.